కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారెందుకు? కాకికి మనుషులకు మధ్య గల సంబంధం ఏమిటి? అసలీ సామెత ఎలా వచ్చింది? చక్కటి వివరణ. రామాయణ ఘట్టం శ్లోకం. పక్షి చ శాఖా నిలయః ప్రవత్తః సుస్వాగతాం వాచ మదీరయానః. పక్షికూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తోంది, ఏ చుట్టాలొస్తారో చూద్దాం అనే మాట లోకానికి వచ్చింది. దీనికి ఒక మహత్తరమైన పురాణగాథతో సామెత వచ్చినది అని తెలుస్తోంది. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల ఆవల లంకానగరానికి సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు క్రింద ఆమెని వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెడతాడు. రాజ్యం కాని రాజ్యంలో, మనుషులు కాని మనుషుల మధ్యలో తన వారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లని చూస్తూ సూటిపోటి మాటలతో అప్పుడప్పుడు రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనసును కలచివేస్తున్న సమయంలో ఎక్కడినుంచో ఎప్పుడూ కూడా ఆ పరిసర ప్రాంతంలో కనిపించనని పక్షి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు క్రొమ్మ మీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవసాగింది. సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకివైపు చూస్తూ, ఏ రాక్షసమాయతో ఇది ప్రమాద సూచకమా అని అనుకుంటున్న తరుణంలో కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమ సీతమ్మ ముంగటికి వచ్చి రెండు చేతులతో నమస్కరించి, నేను రామదూతని, మీ జాడ తెలుసుకురమ్మని సుగ్రీవ, రామలక్ష్మణులు పంపగా 7 యోజనముల సముద్రాలను దాటి లంకానగరమంతా గాలించుచు నారచీరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లివే అని తన నిజరూపాన్ని చూపి రాముడిచ్చిన ఉంగరాన్ని చూపగా మహానందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తున్న తరుణంలో ఆ కాకి అంతవరకు ఆ క్రొమ్మమీదనే ఉండి కావ్ 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 అని అరుస్తూ సీతమ్మ ముంగిట వాలగా, నీ అరుపుతో నాకు శుభసూచకం జరిగింది. ఏ చెట్టు అయితే నాకు నివాసగృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభసూచకమవుతుందని, నీ వంశం ఉన్నంతవరకు అది లోకానికి శుభదాయకం అని వరమిచ్చింది. ఈ సామెతాల రామాయణం కాలం నుండి మనవరకూ కూడా కాకి అరుపు శుభసూచకంగా భావిస్తున్నాం.